హలో అండి, అందరికీ నమస్తే. హాయ్. మనకి కేరళ అంటేనే బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ రివర్స్ వీటితో మనకు కనబడుతుంది. ప్లస్ అందమైన పచ్చని కొండలు, లోయలు, విశాలమైన ఇల్లులు. ప్రతి ఇంటిలో ఖచ్చితంగా బాయిలు ఉంటాయి. అదే పనిగా వాళ్ళు పెట్టుకుంటారో ఏంటో మనకు తెలియదు కానీ కోటయం అనే ఒక డిస్టిక్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో మేము తిరిగిన ఈ కొద్ది ప్లేసెస్లో ఎన్విరాన్మెంట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అక్కడ మీరు ఇల్లు చూడాలి. ఆ ఇల్లులు అంటే అది ఒక స్వర్గంలాగా ఉంటాయి. అంటే అది చెప్తే అది అర్థమయ్యే విషయం కాదు, తప్పకుండా అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. మధ్య మధ్యలో చాలా రివర్స్ ఉంటాయి. ఈ రివర్స్ అన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. సో ఇట్లా వెళ్ళేటప్పుడు రివర్స్, వచ్చేటప్పుడు రివర్స్, చాలా ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. అక్కడ లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అవి డెఫినెట్గా లైఫ్లో కేరళ ఎన్నిసార్లు చూసినా తప్పులేదనిపిస్తుంది, వర్తి అనిపిస్తుంది డెఫినెట్గా. సో అలా మేమైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని చూడడానికి వెళ్ళాము. ఇది రైల్వే స్టేషన్ అనమాట. తిరువనంతపురం రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నడిచి, ఓపిక ఉంటే నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే ఆటోలో అయినా వెళ్ళొచ్చు అనమాట. మేమైతే ఇలా నడిచే వెళ్ళాము. అంటే పెద్ద డిస్టెన్స్ అయితే ఏం ఉండదు, కొంచెం తక్కువ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఆటోలో అయినా వెళ్ళొచ్చు. ఈ వెళ్ళే దారిలోనే మనకేంటంటే ఇట్లా ఒక గణేష్ టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మేము అనుకోకుండా లోపలికి వెళ్ళి గణేష్ టెంపుల్ అయితే చూడడం జరిగింది. ఇక్కడంతా వెరైటీ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అంటే దీపాలు, అలంకరణ, ఈ పెద్ద పెద్ద స్తంభాల దీపాలు ఇట్లా. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే అది పద్మనాభ స్వామి గుడికి వెళ్ళే ముందు ఇట్లా ఉంటుందన్నమాట. అంటే ఒక కోట గోడలాగా మనం దాంట్లో లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నేను చెప్పాను కదా, సాయంత్రం అయితేనే ఇట్లా టెంపుల్లో గణేష్ టెంపుల్ ఇందాక మనం చూసాం కదా, ఇది ఇట్లా దీపాలు వెలిగిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది చూడ్డానికి. ఇంకా మేమైతే రూమ్ పెద్దగా ఇది అంటే గుడికి దగ్గరలో ఉండే గుడి లోపలనే, గుడి కన్స్ట్రక్షన్లోనే ఒక రూమ్స్ అయితే ఇట్లా అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే మేమైతే ఆ గుడికి దగ్గరలోనే ఉంటుంది, ఎన్నిసార్లు అయినా దర్శనం చేసుకోవచ్చు, ఆ టెంపుల్లోకి వెళ్ళొచ్చు, ఆ టెంపుల్ని ఆర్కిటెక్చర్ చూడొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇక్కడైతే తీసుకోవడం జరిగింది. ఇక్కడైతే మనకి చాలా పురాతనమైన కట్టడం అనమాట. అంటే ఇంతకుముందు ఇక్కడ వాళ్ళు ట్రావెన్కోర్ వంశస్థులు ఇక్కడ ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. సో ఇదంతా గుడి ప్రాంగణమే అనమాట. ఈ గుడి ప్రాంగణంలోనే ఇది వన్ ఆఫ్ ది ఇదనమాట. లోపలనే బావి ఉంటుంది, ప్లస్ ఈ నెంబర్ ఆఫ్ బాత్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శనానికి వెళ్ళొచ్చు, ఆ దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి చూడండి మీరు, మేము ఎంత దగ్గర ఉన్నామంటే టెంపుల్కి, అంత దగ్గర చెప్పాలంటే టెంపుల్ లోపలే ఉన్నట్లే మేము. ఒక్కసారి చూడండి, ఇక్కడ చిన్న షాప్ ఉంటుంది. షాపులోంచి ఇట్లా బయటికి వస్తేనే స్టెప్స్ ఏదో అదే కనపడేదే పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట. ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది. వాళ్ళు బయట సెక్యూరిటీ మిషన్ గన్స్తో ఉంటారు, లోపల వాళ్ళు ఈ పంచెలు కట్టుకొని టవల్ మీద వేసుకొని వాళ్ళ దగ్గర వెనకాల గన్స్ ఉంటాయి. సో ఫుల్ మనకు తెలుసు ఎంత వెల్తీ టెంపుల్ ఇది. సో ఇక్కడికి వచ్చాక మనం అనంత పద్మనాభ స్వామి అంటే ఈ నిధులు బయటపడ్డాయి, ఆ రూమ్స్ బయటపడ్డాయి, దానికోసమే మనం చూడాలనుకుంటాము, చేయాలనుకుంటాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మీరు ఆ నిధిని మర్చిపోతారు, ఆ రూమ్స్ని మర్చిపోతారు. ఎందుకంటే అంత అద్భుతంగా ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే లైఫ్ టైం డెఫినెట్గా ఒకసారి చూడాలి ఈ టెంపుల్ అయితే. ఆర్కిటెక్చర్ కానీ, లోపల ఆ స్తంభాలు, ఆ పిల్లర్స్, చుట్టూ ఆ పెద్ద టెంపుల్. మేము పోయిన ఎన్విరాన్మెంట్ కూడా ఎట్లుండిందంటే ఫుల్ వర్షము, చాలా చాలా అద్భుతంగా స్లైట్గా చినుకులు పడుతుంటే చెప్పడానికే అది మనకి ఎక్స్పీరియన్స్ చేయాలి మనం. కోనేరు అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ టెంపుల్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ టెంపుల్ ఒక హిస్టరీ అయితే ప్రతి ఒక్కరూ ఒకసారి తెలుసుకోండి. సో టెంపుల్కి ముందరే ఇట్లా లెఫ్ట్ సైడ్, అక్కడి నుంచి టెంపుల్ సైడ్ నిలబడితే మనం లెఫ్ట్ సైడ్ ఇట్లా కోనేరు ఉంటుంది. ఈ కోనేరు కూడా ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం చేతిలో ఏదన్నా ఉంటే ఇక్కడ అన్నీ ఒకసారి చేపలు వస్తాయన్నమాట. చేపలు, పావురాలు వస్తాయి. మేమైతే ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వెళ్ళాము. అక్కడ దూరంగా కనిపిస్తుంది అనుకుంటా, అదంతా మ్యూజియం. మీకు తర్వాత ఇక్కడ చూడడం జరుగుతుంది. మీరు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అది.
డెఫినెట్‌గా అందరూ ఒకసారి చూస్తే చానా థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ పీస్‌ఫుల్ మనసు ఒక మనశ్శాంతిగా ఉంటది. ఇదో ఇక్కడ చేపలు చూడండి ఎన్నున్నాయో. ఇట్లా పిల్లోళ్ళు కొనుక్కొని అట్లా వేస్తా ఉంటారనమాట. టెంపుల్‌లోకైతే మొబైల్ ఫోన్ అలో ఉండదు. దాదాపు మోస్ట్‌లీ మనం కేరళ అనంత పద్మనాభ చూసుకోవచ్చు. అలాగే తమిళనాడులో ఉండే టెంపుల్స్ ఏదైతే ఫేమస్ టెంపుల్స్ ఉంటాయో, ఆ టెంపుల్స్ అన్నిటికీ ఇన్‌సైడ్ కెమెరా గానీ, ఫోన్స్ గానీ అలో ఉండవు. ఒకవేళ ఏదైనా మ్యారేజెస్ లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్స్‌లో అయితే వాళ్ళ పర్మిషన్ తీసుకొని, ఆ కెమెరా తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటదే తప్పితే, అది కూడా కొంత పరిమితి వరకే లోపల మనం షూట్ చేయగలం గానీ, అంతా షూట్ చేయలేము. సో మొత్తానికైతే ఇది ఒరిజినల్ సౌండ్ అనమాట. మీకు ఎన్విరాన్మెంట్ కోసం నేను అంటే ఆ సౌండ్ని ఫీల్ అయ్యేదానికోసం నేను చూపిస్తున్నాను. ఇది మ్యూజియం అనమాట. ఇక్కడ టెంపుల్ దగ్గరే ఆనుకునే టెంపుల్ దాంట్లోనే మనకి మ్యూజియం ఉంటుంది. ఇలా డెఫినెట్గా అందరూ విజిట్ చేయండి వెళ్ళినప్పుడు. ఆ మ్యూజియం ఎంత సూపర్గా ఉంటుందంటే చాలా పురాతనమైన ఐటమ్స్ ఉంటాయి. ప్లస్ అప్పట్లో కోట ఎలా ఉండేది, సో అప్పట్లో వాళ్ళు ఎలా నివసించేవాళ్ళు, ఆ వుడ్ ఆ చెక్కతో ఎలా చేశారు, అదంతా చాలా వేరే లెవెల్లో ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కూడా మేము పోయిన ఎన్విరాన్మెంట్ మాటల్లో చెప్పలేమన్నమాట. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా ఇన్సైడ్ మ్యూజియం ఇన్సైడ్లో ఉండేదన్నమాట. ఇంతకుముందు ఇక్కడ వాళ్ళు నివాసం ఉండేవాళ్ళేమో, కానీ ఇప్పుడు అది మ్యూజియంగా మార్చేసినారు. ఆ మ్యూజియం అయితే టెంపుల్కి ఆనుకొనే ఉంటుంది. టికెట్ కూడా చాలా తక్కువ. సో ఇక్కడ మీరు ఎన్విరాన్మెంట్ చూడొచ్చు ఎట్లా ఉందో, అసలు చెప్పడానికే కుదరదన్నమాట. సో చాలా అద్భుతం. చూడండి ఒకసారి ఎంత సూపర్గా ఉందో ఎన్విరాన్మెంట్. ఇట్లా చాలా ఐటమ్స్ ఉంటాయి లోపల. అక్కడ ఏనుగు బొమ్మ ఈ గుళ్ళో సర్వ్ చేసిన ఏనుగు తోలు అంటుంది. సో టెంపుల్ లోపల పద్మనాభ స్వామి అయితే 3 వాకిల్లోంచి కనిపిస్తాడు మనకి. చాలా పెద్దగా ఉంటాడు, చాలా అద్భుతంగా ఉంటాడు. ఎన్నిసార్లు చూసినా మనకి తనకి తీరదు, మళ్ళా వెళ్ళాల్సి వస్తుంది. ఆ నిధి సంగతి అయితే మనం మర్చిపోతాం. అంత అద్భుతంగా లొకేషన్ ఉంటుంది, అంత అద్భుతంగా టెంపుల్ ఉంటుంది.